హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యాస్మీనా. సో ఈరోజు అయితే చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చాలా హెల్దీ అనమాట. ఇదొక్క డైలీ ఇదొక్కటి మాత్రం మనకి కంపల్సరీ మన డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏబీసీ జ్యూస్, అంటే యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. చాలామందికి పిల్లలకి ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది కదా, బ్లడ్ తక్కువ అవ్వడం అలా ఇలా ఉంటుంది కదా. ఈ జ్యూస్ ఇవ్వండి, కంపల్సరీ వాళ్ళ బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. నేనైతే డైలీ తీసుకున్నాను. సో ఏం లేదండి, ఇది మనం యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకొని ఇలా మనం అన్నీ పీల్ చేసుకోవాలి. బీట్రూట్ ఒకటే ఉంటుంది కదా, బీట్రూట్ ఒకటే పీల్ చేసుకొని ఇలా మనం అన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. యాపిల్ మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే తొక్క తీయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు. అండ్ అల్లం కూడా, దీనికి అల్లం కూడా కావాలి. అల్లం జస్ట్ చిన్నగా 2 పీసెస్ అట్లా తీసుకోండి. సో అల్లం కూడా పీల్ చేసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను అక్కడ ఒకటి లెమన్ తీసుకున్నాను అండ్ అల్లం ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, జ్యూసర్ ఉంటుంది కదా, జ్యూసర్ మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో కొన్ని ఫ్రూట్స్ వేసి అందులోకి కూడా ఇలా అల్లం కూడా యాడ్ చేయాలన్నమాట. దాంట్లోనే మనకి బ్లెండ్ అయిపోతుంది. ఇంకా ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. బ్లెండింగ్ కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి, మెత్తగా అవ్వాలి అన్నమాట. మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా బ్లెండ్ అయిపోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఇలా బ్లెండింగ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక జార్ లేదంటే ఒక స్టీల్ది పెద్ద బౌల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ జ్యూస్ అంతా కూడా మనం దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మీ దగ్గర స్ట్రైనర్ ఉన్నా కూడా ఓకే, బట్ కాటన్ క్లాత్తో అయితే మనకి ఇది పల్ప్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా కాటన్ క్లాత్ యూస్ చేసి మొత్తం స్క్వీజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ చాలా హెల్దీ అనమాట ఇది పిల్లలకి, పెద్దలకి అండ్ మన మామ్స్కి. డైలీ మనం టిఫిన్ చెయ్యము, ఒక టైంకి చేస్తాము. ఇది ఒక గ్లాస్ తీసుకొని మీరు వర్కౌట్ చేసినా సరే మీకు చాలా హెల్దీ అనమాట. అండ్ ఇలా నేను మొత్తం అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత నాకు ఇంత జ్యూస్ అయితే వచ్చేసింది. సో దీంట్లో నేను ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. అండ్ ఇట్లా లెమన్ వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే కనుక ఈజీగా మనకి 4 to 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. సో అంతే అండి, చాలా ఈజీ హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.